బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు వార్త 2వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం ఉందిరి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి మాటలవి. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన జ్ఞానానికి అక్కడ ఉన్నటువంటి బోధకులు పాండిత్యం గలవాళ్ళు ప్రభు అడుగుచున్న ప్రశ్నలకి ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపోయారు అని రాయబడి ఉంది. ఈ సందర్భం ఎలా జరుగుతుందంటే, యెరూషలేము దేవాలయానికి తల్లిదండ్రులతో కలిసే వస్తారు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆ సమయంలో తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. తర్వాత ఆయన అక్కడే ఉండిపోతారు. 3 దినాల ప్రయాణం తర్వాత మరలా బ్యాక్ వచ్చి ఈయన ఏం చేస్తున్నారో చూసినప్పుడు అక్కడ వాళ్ళందరితో బోధకుల మధ్యలో కూర్చొని ఆయన జ్ఞానయుక్తముగా మాట్లాడచ్చు వాళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చాలా జ్ఞానము కలిగి ప్రత్యుత్తరము ఇచ్చారు అని రాయబడి ఉంది. అక్కడే లూకాసు వార్త 2:40లో మీరు చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట రాయబడి ఉంది. మన బిడ్డలు కూడా దేవుని దయ మన బిడ్డల మీద ఉండాలి. వాళ్ళు రోజు బలముతో జ్ఞానముతో పెరగాలి అంటే దేవుని దయ మన బిడ్డల మీద ఉండాలండి. బిడ్డలకే కాదు, పెద్దవారమైనటువంటి మనకు కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఏ స్త్రీ కూడా తన ఇంటిని కట్టుకోలేదు. జ్ఞానము లేకపోతే ఏ పురుషుడు కూడా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేడు. పిల్లలకైతే చదువు విషయంలో జ్ఞానం ఎలా కావాలో పెద్దవారమైన మనము మన ఇంటిని చక్కబెట్టుకోవడానికి కట్టుకోవడానికి జ్ఞానం చాలా అవసరం. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చాలామందికి జ్ఞానం ఉంటుంది, అది అంటే వ్యర్థమైన విషయాలకు ఉపయోగించేటువంటి జ్ఞానం. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు మనం మోసంగా తీసేసుకోవాలి, ఎవరి ఆస్తి మన దాంట్లో కలిపేసుకోవాలి, ఉద్యోగంలో ఎలా చీట్ చేయాలి, మన సొంత అన్నదమ్ముల మధ్యలోనే ఎలాంటి చీటింగ్ చేయాలి, ఇలాంటి జ్ఞానం చాలామందికి ఉంటుంది. ఈ తల తీసి అక్కడ పెట్టేమంటే పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి జ్ఞానాన్ని బైబిల్ ఏమంటుందంటే దయ్యముల జ్ఞానము అంటుంది. యాకోబు రాసిన పత్రికలో 2 విధాల జ్ఞానాలు మనకు కనిపిస్తాయి. ఒకటి పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానం అంట, అది మృదువుగా ఉంటుంది. ఆ జ్ఞానము పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చేటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? యాకోబు పత్రికలోనే రాయబడి ఉంది, ఎవడికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, సందేహింపక అడిగినప్పుడు వాడికి అది అనుగ్రహించబడెను అని రాయబడింది. అంటే దయ్యముల జ్ఞానం కూడా ఉంది అంటున్నాను కదా. ఇప్పటివరకు మనకు ఉన్నది మంచి జ్ఞానమా చెడ్డ జ్ఞానమా? జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, మనం మంచికి ఉపయోగిస్తున్నామా చెడ్డకు ఉపయోగిస్తున్నామా? పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానం మనకు ఉందా లేదా? దావీదు కీర్తనకారుడు అంటాడు, వృద్ధుల కంటే అధిక జ్ఞానం నాకు ఉంది అంటాడండి. 119వ కీర్తన 100వ వచనంలో, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకు కలదు. ఎలా అంటండి? వృద్ధుల కంటే విశేష జ్ఞానం. మనలో చాలామంది అంటే చాలా ఎక్స్పీరియన్స్తో పెద్దవాళ్ళు అయిన వాళ్ళని మనం వెళ్ళి ఏదైనా అడిగినప్పుడు సలహా, వాళ్ళు ఎక్స్పీరియన్స్తో అది చెప్తూ ఉంటారు. వాళ్ళని వృద్ధుల జ్ఞానం అంటారు దాన్ని. వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటితో వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సలహా అడిగినప్పుడు మనకి తెలియని విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పిన మాట మనం పిల్లలమైన వారు వినకపోవడం వల్ల తర్వాత తెలుస్తుంది, అయ్యో ఆ రోజు నా తండ్రి మాట వినుండాల్సింది నేను, నా తల్లి మాట వినుండాల్సింది నేను, పెద్దవాళ్ళ మాట వినని కారణంగానే ఇలాంటి నష్టాలు వచ్చాయని తర్వాత తెలుసుకుంటారు. అందుకే వృద్ధులైన వారికి జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సలహాలకి మనం వాళ్ళని సంప్రదించవచ్చు అని సహజంగా లోకంలో తెలిసిన విషయమే. దావీదు అంటున్నాడు, అటువంటి వృద్ధుల కంటే విశేష జ్ఞానం నాకుంది అంటాడండి. ఎలా వచ్చింది దావీదుకి? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తాడంట. హల్లెలూయా! దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానము చేయవారికి జ్ఞానం చాలా అధికంగా వస్తుందండి.
అదే దావీదు 119వ కీర్తన 99 వచనాలు చూస్తే, నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి, శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు దావీదు. ఈ మాటలన్నీ దావీదు మాట్లాడిన మాటలే. నా బోధకుల కంటే విశేష జ్ఞానం. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తారో వారికి నాలెడ్జ్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇది జీవగ్రంథము గనుక, దేవుని యొక్క గ్రంథము గనుక మనము దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథములాగా ధ్యానం చేస్తూ ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యాకోబు పత్రిక 1:5 మీరు చూడండి, మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడుతుంది అంటాడు. దేవుని యొక్క గ్రంథాన్ని ఎవడైతే చదువుతాడో వాడు చాలా జ్ఞానవంతుడుగా తయారవుతాడు. మీరు ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. అంటే ఇవి ఎవరైతే చదువుతారో, చదివి వాటిలో సంగతులు గైకొంటారో వారికి ఒక ధన్యత, ఒక జ్ఞానము, ఒక విలువ పెరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కదా సొలొమోను ఏమడుగుతాడు, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగాన్ని నా తండ్రి రాజ్యంలో ఆయన నాకు అప్పగించాడు, ఈ సింహాసనాన్ని. నాకైతే ఇంతమందిని నేను ఎలాగ రూల్ చేయాలో నాకు ఆ జ్ఞానం సరిపోదు. సొలొమోను సింహాసనం అధిష్ఠించేటప్పటికి 20 సంవత్సరాల వయసు ఆయనకి. నాకు జ్ఞానం సరిపోదయ్యా, కాబట్టి నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడు ఆయన. మనం చూస్తే 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటాడు, దేవా నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతున్నాడు ఆయన. దేవా నాకు వివేకము గల హృదయము దయచేయము. అప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూస్తే, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడంట. ఎలా వెతకాలంటండి? దాచబడిన ధనమును వెదికినట్లు. ఎవరైనా పితరులు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోతూ నాయన పలానా చోట ఇదిగో ఆ యొక్క ట్రంక్ పెట్టి తాళాలు పెట్టాను, పలానా చోట ఈ పత్రాలు పెట్టాను, పలానా చోట నాకు జ్ఞాపకం రావట్లేదురా ఎక్కడో పెట్టేశాను అన్నాడు అనుకోండి ఆయన, అని తర్వాత చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు దాచబడిన ధనము ఎక్కడుందో వెతకాలంటే ఎలా వెతుకుతారు, ఏమి త్రవ్వుతారు, అసలు అక్కడ ఏముందో అవన్నీ ఎలా నేల పారేసి వాళ్ళు ఏమేమి చేస్తారో సరే జ్ఞాపకం చేసుకోండి. పలానా చోట ఉంది, చాలా ఎక్కువ అమౌంటే దాచాను నేను, కానీ జ్ఞాపకం రావట్లేదు దాని తాలూకా తాళం ఎక్కడ పెట్టానో అంటే ఎలా వెదుగుతారో, దాచబడిన ధనమును వెదికినట్లు నీవు జ్ఞానాన్ని వెదికిన ఎడల అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది అని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయన జ్ఞానానికి మూలమైన వాడు ఆయన కూడా, ఆయనే సొలొమోను. జ్ఞానం అంటేనే సొలొమోను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ప్రభువు. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. పోలికే లేదు, కానీ ఆ మాట బైబిల్లో ఉందని చెప్పుకోవడం. సొలొమోను కంటే గొప్పవాడు అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్లకే అంత జ్ఞానాన్ని కలిగి ఉంటే మరి మనం అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇవ్వడా మనకి? మన బిడ్డల్లో చాలామందికి చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఉద్యోగం చేయడం విషయంలో నాకు నాలెడ్జ్ సరిపోవట్లేదని ఉద్యోగం నుంచి బయటికి రావడానికి చాలామంది బయటకు వచ్చేస్తూ ఉంటారు. నీకు ఈ నాలెడ్జ్ సరిపోవట్లేదని చెప్పి ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలన్నీ అలాగే ఉంటాయి. చాలా భయంకరమైనటువంటి అంటే దినాలలో మనం ఉన్నాం. దీనికి జ్ఞానం చాలా కావాలి మనకి. ఈ రోజుల్లో మనం నెగ్గాలంటే, ఈ రోజుల్లో మనము బ్రతికి ఒక జీవితం మంచిగా అంటే సేఫ్టీగా జీవించాలంటే జ్ఞానం మనకు కావాలి. మన పిల్లలకి కూడా జ్ఞానం కావాలి. శోధకుడి యొక్క వలలో చిక్కుకుపోకుండా ఉండాలంటే, వాడు ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడంట. వలలు వేసి చిక్కించుకొని వలలో పడిన తరువాత గెంతులు వేసి నవ్వుకుంటూ ఆ వలలకి బలులు అర్పిస్తున్నాడంట. ఎందుకని? తన ప్రజలు జ్ఞానము లేక చెడిపోతూ ఉన్నారు. ఆ వలలో చిక్కుకోకూడదు అనే జ్ఞానం ఉండాలి కదా ఒక పక్షికి. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, మిమ్మల్ని ఆ వలలో చిక్కించుకొని పట్టుకుని వెళ్ళిపోతాడు, చాలా జాగ్రత్త అని ఒక తల్లి చెప్పిందంట, పక్షి తల్లి పిల్లలకి. సరే వేటగాడు వచ్చాడు, వల వేశాడు, గింజలు వేశాడు,
ఇవేమీ కూడా ఆ గింజలు తినలేదు, ఎందుకంటే తల్లి చెప్పింది కాబట్టి. వేరొక చోట వల వేశాడు వేటగాడు. ఆ వలలో తల్లి చిక్కుకుపోయి బిడ్డల దగ్గరికి రాలేకపోయిందంట. కొన్ని సందర్భాల్లో మన జ్ఞానం ఇలాగే ఉంటుంది. పిల్లలకి జ్ఞానం సంపాదించుకోండి అని చెప్తాం, మనకి ఏమాత్రం జ్ఞానం లేక బుద్ధిహీనమైన కార్యాలు చేస్తాం. బిడ్డలకి వివాహాలు చేసే విషయంలో, ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, అనేక విషయాలలో బుద్ధి లేక పడి చెడిన వారం అయిపోతూ ఉంటాం మనం. కాబట్టి మనం బ్రతకాలంటే ప్రతి దినానికి అవసరమైన జ్ఞానం మనకు కావాలి. దేవుని వాక్యము ధారాళముగా ఉంది మన మధ్యలో. దాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది మన పాదములకు వెలుగంట, మన త్రోవకు వెలుగంట, మన పాదాలకి దీపమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అజ్ఞానముతో ఈ లోకంలో చిక్కుబడిపోకుండా జ్ఞానం అనుగ్రహించేటువంటి వాక్యాన్ని దావీదు ఎలా చదివి వృద్ధుల కంటే విశేష జ్ఞానం సంపాదించుకున్నాడో, శత్రువు కంటే అధిక జ్ఞానం సంపాదించుకుని శత్రువు యొక్క స్ట్రాటజీ గమనించి ముందుగానే జయం పొందుకున్నాడో. మన శత్రువు మనం పోరాడేది మనుషులతో కాదండి, దురాత్మ సమూహాలతో. వాడు వేసిన ఎత్తుగడలు చిత్తవ్వాలంటే అనుదినము నీవు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. అటువంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని మీరు ఈ రోజు నుంచి ప్రతిదినము కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడానికి, వాక్యాన్ని చదవడానికి మీ సమయం కేటాయించండి దయచేసి. నీవు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అనంతమైన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. దావీదు ఎప్పుడు కూడా అదే చెప్పేవాడు, దివారాత్రులు నేను ధ్యానం చేస్తాను, రాత్రి వేకువ జాములందు నా కనులు తెరవబడిపోతున్నాయి నాయన, జుంటె తేనె ధారల కంటే మధురమైన నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, నా కనురెప్పలు వాటికి అవే తెరచబడిపోతున్నాయి, అప్పుడు నేను నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాను అంటాడు ఆయన. కాబట్టి అంత జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అటువంటి జ్ఞానము మనకి కూడా కావాలి. ఈరోజు అడగండి, ఈరోజు ఉదయకాల సమయంలో, ప్రభువా నాకు జ్ఞానం కావాలి. నా దేవుడు 12 ఏళ్ల వయసులో ఎలాగా అక్కడ శాస్త్రులతో, పరిచయులతో, బోధకుల కంటే మరి విశేష జ్ఞానాన్ని పొందుకున్నాడు. అట్టి జ్ఞానం నా పిల్లలకి అనుగ్రహించండి అనే ప్రార్థన ఈ రోజు నుంచి మీరు చేయడం ప్రారంభించండి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకింటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. జ్ఞానము దయచేయండి అయ్యా. నీవే జ్ఞానమై ఉన్నావు ప్రభువా. జ్ఞానమైన దేవా, మరొకసారి మాకు ప్రతి పరిస్థితికి అవసరమైన జ్ఞానం ఇవ్వండి. బోధకులకు అవసరమైన జ్ఞానం, విశ్వాసులకు అవసరమైన జ్ఞానం, బిడ్డలకు అవసరమైన జ్ఞానం, తల్లిదండ్రులకు అవసరమైన జ్ఞానం, దేవా వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో అవసరమైన జ్ఞానం యేసు నామంలో వారికి దయచేయమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ, నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, నజరుడని యేసు నామంలో ఈ దిన దీవెనలతో నింపమని, ఈ దినమంతా నీ ఆశీర్వాదంతో నీ బిడ్డల్ని నింపి రాకపోకల్లో తోడుగా ఉండమని నజరుడని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.